హిందూ బంధువులందరికీ జై వాసవి. నేను మానసా గుప్తా. మాసాలలో వైశాఖ మాసం చాలా ప్రత్యేకమైనది. బసవ జయంతి, ఆదిశంకరుల జయంతి, రామానుజాచార్యుల జయంతి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి, ఇలా ఎందరో కారణ జన్ములు ఈ మాసంలోనే లోకాన్ని ఉద్ధరించడానికి భువిపై అవతరించారు. ఈ రోజు వైశాఖ శుద్ధ దశమి. స్వయంగా అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా ఆర్యవైశ్యుల ఇంట అవతరించిన రోజు. దాదాపు 10వ శతాబ్దంలో రాజమహేంద్రవరం అనే రాజ్యాన్ని, నేటి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి ప్రాంతాన్ని విష్ణువర్ధనుడు అనే చక్రవర్తి పాలించేవాడు. ఈ రాజ్యంలో వెంగి ప్రాంతంలోని 18 పరగణాలను, నేటి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండను రాజధానిగా చేసుకొని కుసుమశ్రేష్ఠి అనే రాజు సుభిక్షంగా పాలించేవాడు. వారికి చాలా కాలం సంతానం లేకపోవడం వలన కులగురువు